ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ప్రజలకు ఆరోగ్యం. నరసరావుపేట ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహార ఉత్పత్తులు ఆరోగ్యకరంగా ఉండడమే కాకుండా రుచికరంగా కూడా ఉంటాయని పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి తెలిపారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 28 మండలాల్లో ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఐఏఎస్ గారు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ను సందర్శించి ఉత్పత్తులను పరిశీలించి నల్లబియ్యం మరియు చిరుధాన్యాలతో తయారైన పదార్థాలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు స్టాల్ ఏర్పాటు చేయబడుతుందని తెలిపారు. ఈ స్టాల్లో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, నాటు రకం బియ్యం, కందిపప్పు, పసుపు, కారం పొడులు వంటి వివిధ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని వివరించారు. అదేవిధంగా ప్రతి మండలంలో ఎంఆర్ఓ మరియు ఎంపీడీఓ కార్యాలయాల వద్ద కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. రైతులు కూడా ముందుకు వచ్చి ఈ విధంగా స్టాల్స్ ఏర్పాటు చేసి ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందిస్తున్నారని వారిని ప్రోత్సహించడం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.